మీడియా వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేసు ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తే అయితే 124 లేకపోతే 100% స్ట్రైక్ రేటు, లేదు అంటే 15 ఏళ్ళు కూటమే అధికారంలో ఉంటుంది, ఎవరు రారు రానివ్వం. జగన్మోహన్ రెడ్డి వస్తాడని చెప్పి ఎక్కడికి వెళ్ళినా అందరూ అదే అడుగుతున్నారు. వచ్చే పరిస్థితి లేదు, ఎట్లా వస్తాడు, మేము రానికుండా ఆయన ఎట్లా వస్తాడు, అందరూ ఇవే కామెంట్లు చేస్తున్నారు. ఏం సార్ అసలు ఈ కామెంట్లకు సారాంశం ఏంటి? కామెంట్కి సారాంశం ఉంటే ఎవరు అడుగుతారు? నెక్స్ట్ గవర్నమెంట్ మీద వస్తుందని ఎవడన్నా అడుగుతాడా? ఇక్కడ ఇది లార్జెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్ కదా. వీళ్ళు ఈ ప్రశ్న ఎవడన్నా అడుగుతున్నారంటే ఎలాంటి తెంగరోడు వీళ్ళని అడుగుతున్నారో ఒకసారి ఆ తెంగరోడి పేరు చెప్పమనండి ఒకసారి, లేకపోతే వీళ్ళ తెంగరోళ్ళు ఒకసారి చెప్పమనండి ప్రజలకి. ఎందుకంటే ఈ ఊర్లో మీరు అంతా అడగాలి ఫస్ట్ థింగ్. ఎందుకంటే ఈ ఒకసారి జగన్మోహన్ రెడ్డి గెలిచాడు, 151 గెలిచినోడు. నెక్స్ట్ టైం మీరు గ్యారంటీగా గవర్నమెంట్ వచ్చే పరిస్థితి ఉన్నా ఆయనకే దిక్కులేదు, 11 స్థానాలకు పరిమితి అయ్యారు. ఇంకా ప్రపంచం తిరగబెట్టేసి అభివృద్ధి, సంక్షేమం, రాజధాని, అమరావతి, ల్యాండ్ ఎక్విజిషన్, ఇవి అవి అన్నీ చెప్పిన వాళ్ళు 23కి పరిమితం అయ్యారు. ఏది శాశ్వతం సార్? 1985 ఎలక్షన్ అవడానికి తెలిస్తే ఒక టీడీపీ, ఒక బీజేపీ, ఒక కమ్యూనిస్ట్ పార్టీల కూటమి కింద ఎదుర్కొని 52% ఓటు బ్యాంకుతో దగ్గర 37%, 39%తో కాంగ్రెస్ 37% కాంగ్రెస్ని నిలువరించారు. నిలువరించి ఇంతకన్నా గొప్ప ప్రభుత్వాన్ని రామారావు గారు స్థాపించారు. అప్పుడు కూడా ఆయన నేను 15 ఏళ్ళు ముఖ్యమంత్రి, శాశ్వత ముఖ్యమంత్రి అని నా పెద్ద ఆయన ఎప్పుడు మాట్లాడలే. నెక్స్ట్ మళ్ళీ 89లో అంటే మీరు దగ్గర ఎంత పర్సెంటేజ్ డిఫరెన్స్? 37కిను 52కిను ఇదో 3 18%, 15% డిఫరెన్స్. 15% అలా 37% ఉన్న ఓటు బ్యాంక్ ఉన్న కాంగ్రెస్కి 47% ఓటు బ్యాంక్ తీసుకొచ్చి గవర్నమెంట్ ఫామ్ చేసేలా చేసింది 1989. స్పాన్ ఆఫ్ నో టైం. ఈ 11% ఓటు స్వింగ్ అన్నది మీరు జాగ్రత్తగా గమనిస్తే ఎట్లా జరిగింది అన్నది ఇప్పటికీ బొర్ర పీక్కుని సస్తం రాదు. అలాంటి సర్కమాస్టెన్సెస్ చూసిన దగ్గర మీరు 2019లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిపి కాకుండా విడివిడిగా వెళ్ళినా ఆ ముగ్గురు కలిపి ఎలక్షన్కి వచ్చినా సరే మీకు జగన్మోహన్ రెడ్డికి వచ్చిన ఓటు బ్యాంక్ ఎంత? దగ్గర ఇదే పర్సంటేజ్ వచ్చింది ఆల్మోస్ట్. ఆ 16% ఓటు బ్యాంక్ని 8% అంటే మీరు జగన్మోహన్ రెడ్డిని 151 నుంచి 111కి పరిమితం చేసినప్పుడు మీకు ఇక్కడ 164, మీకు 21 స్థానాలు స్ట్రైక్ రేట్ 100% చెప్తున్న మీ పెట్టకథకి 16% ఎన్హాన్స్ చేశారు ఓటు బ్యాంక్ని. జగన్మోహన్ రెడ్డి ఇండివిజువల్గా మళ్ళీ నిలబడినా 80%ని స్వింగ్ చేసుకోగలిగితే చాలు. మొత్తం 16% అక్కర్లే. అక్కడ లాస్ట్ టైం కాంగ్రెస్ 85లో చేసిన 11% విన్యాసానికి మీరు చేస్తున్న ఈ కోతి పనులకి 8% స్వింగ్ అయితే చాలు జగన్మోహన్ రెడ్డికి. గవర్నమెంట్ ఎటుపోదు. ఆ భయం, భక్తి కూడా లేకుండా మీరు 25% జనాలు నోదరగొట్టుకుంటూ తిరిగితే పైపించి మీరు ఎలాంటి పులిస్ వారీలు చేస్తున్నారు అమరావతి. అది చిన్న విషయం అనుకుంటారా? భూమెరంగై నెత్తి వాచిపోతుంది. మన రేవంత్ రెడ్డి గారే చెప్పారు కదా. రేవంత్ రెడ్డి చెప్పడం నేను ఎవరైనా చిన్న అమరావతిలో ఉన్న చిన్న బొడ్డోని అడిగినా చెప్తారు. అలా ఊగిపోయి ముసలి వాళ్ళకి టైం వేస్ట్. కానీ కరెక్ట్గా చదువుకున్నాడు ఎవడైనా సరే ఇక్కడ ప్రాక్టికల్గా ఇజ్ ఇట్ ఫీజబుల్ అన్న దగ్గర కనుక్కోమనండి ఒకసారి. అలాగే మీకు చెప్తున్నా, కక్కాడొక్కలు తిని రాజకీయాల్లో ఆరితీరేరు 40 సంవత్సరాల అనుభవం ముందు నా ముందు నువ్వెంత, నీ ముందు నేనెంత అన్న దగ్గర జస్ట్ మీ దగ్గర ఉన్న ఒక్క చిన్న క్వాలిటీ, అబద్ధం ఆడొచ్చు రాజకీయాల్లో అన్నది నేర్చుకున్నాడు అనుకోండి, జగన్మోహన్ రెడ్డి పొరపాటును గ్రాపాటును రైతు రుణమాఫీ అనౌన్స్ చేసేది అనుకోండి సార్, ఏమవుతుంది ఒకసారి ఆలోచించండి పరిస్థితి. వాళ్ళన్న వైనాట్ 175 అనేది నిజమైనా అవ్వచ్చు కూడా. అంటే నేను ఇప్పుడున్న సర్కమాస్టెన్సెస్కి ఎందుకు 164 స్ట్రైక్ రేటు, 21 100% స్ట్రైక్ రేటు, పైపచ్చి మేము శాశ్వతంగా 15 ఏళ్ళని అనవసరమైన మాటలు మాట్లాడుతున్నారన్న దానికి నేను చిన్న విశ్లేషణ. ఇన్ కేస్ ఇన్ ద వర్స్ట్ కేస్ సినారియోలో రైతు రుణమాఫీ లాంటిది ఒక అబద్ధం, లేదంటే అమరావతి లాంటి రాజధాని, అమరావతి రాజధాని ఎక్కడే ఉంటుంది, నేను ఎటు వెళ్ళను, నేను వైజాగ్ని డెవలప్ చేసుకుంటాను, మీరు మీ వల్ల అయితే ఇప్పుడు బెంచ్ పెట్టే పరిస్థితి నాకు కనబట్లేదు. అక్కడ కర్నూలులో బెంచ్ నేను ఫస్ట్ ప్రయారిటీలో తీసుకొస్తాను ఇలాంటివన్నీ అష్యూరెన్స్ ఇచ్చాడు అనుకుంటా, రాజధాని అనే పదం తీసి. ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే అక్కడ ఉల్లంఘన ఎంప్లాయీలు ఎలా సెట్ చేస్తున్నా ఆయనకు అనవసరం. రెండోది ఏముంది, అసెంబ్లీ పెట్టినప్పుడు వస్తారు వాళ్ళు, ఎలాగైనా వస్తారు కదా. విజయవాడ హోటల్లో ఉండేది కానీ వాళ్ళకి ఇంతలోకి ఇల్లు అయినా ప్రాణాలు తెగించి క్వార్టర్స్ అవన్నీ కట్టినా అందులో ఉంటారు. ఏముంది
తాళం వేసి గొల్లెం మరిచి టైప్ ఉంటుంది చూడండి, అది లాజిక్ కనబడుతుంది. జాగ్రత్త చూసుకోమనండి. 1985 గుణపాఠాలు ఉన్నాయి, 1924 ఎలక్షన్స్ గుణపాఠాలు. మీరు ఎక్కడే నేర్చుకోరు, వాళ్ళు నేర్చుకుంటారు, రాజకీయాలు ఉన్నారు కాబట్టి. యాడెడ్ క్వాలిటీ, మీరు ఆడే అబద్ధాలు కనుక జగన్మోహన్ రెడ్డి అతను అబద్ధం అంటూ మాట ఇస్తే మడవం తెప్పుడు. ఏం సంక్షేమాలు ఎలాగో మీరు ఎగ్గొట్టరు కాబట్టి అవన్నీ నేను ఇస్తానన్న బాధలు లేకుండా ఆయన చేయవలసిన పని ఆయన చేయడానికి మీలాగే ప్రెస్ రేటింగ్ రాశాడు అనుకోండి, అండ్ రైతు రుణమాఫీ అని యాడ్జెక్టివ్ పెట్టాడు అనుకోండి, మీరు ఆ మాట చెప్తే నమ్మరు. ఆయన నమ్మి చెప్తే ప్రాబిలిటీస్ ఆర్ వెరీ హై. అప్పుడు 15 ఏళ్ళు ఎవడంటాడో ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకు అనవసరమైన విషయాల్లోని డిస్కషన్ అండ్ డిబేటబుల్ టాపిక్స్ చేస్తున్నారు? ప్రతిదానికి వైన ఏదైనా 164 అని ఆన్సర్ ఎందుకు ఇస్తున్నారు? అంటే వీళ్ళు నెక్స్ట్ గవర్నమెంట్ రాదేమో అనే భయంతో ఇప్పటి నుంచి వీళ్ళు ఈ భయాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నమా, లేదంటే ఇప్పుడు గెలిచినట్టే మేము అప్పుడు కూడా గెలవగలము, మాకు తిరుగులేదు అనేటువంటి ధైర్యమా? ఈ కామెంట్లు దేంతో చేస్తున్నారు సార్? అంటే ఇప్పుడు గెలిచినట్టు అన్నది ఇంకోసారి రిపీట్ కాదు. ఇప్పుడు గెలిచినట్టు అన్న దగ్గర ఈ వ్యవస్థ మీద అందరూ మీరే కదా థర్డ్ ఐ, ప్రజలందరూ కూడా థర్డ్ ఐ పెట్టున్నారు. అందరూ పులివెందులో ఉంటే మట్టే గుణపాఠమే అందరికీ. ప్రజాస్వామ్యానికి బీటలు పడుతున్నప్పుడు చాలా మంది చాలా రకాలుగా అలర్ట్ అయి ఉంటారు. సో భయంతో చేస్తున్న కామెంట్లు ఇవన్నీ ఖచ్చితంగా ఒరిజినల్ ఇన్హెరెంట్ భయం అన్నది ఒకటి ఉంటుంది చూడండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి గురించి తెలిసిన వాడు ఎవడైనా సరే ఏం కాదు సైకో అన్నాం, రాక్షసులు అన్నాం, వాడు వీడు అన్నాం, ఏది పడితే అది మాట్లాడిన 5 ఏళ్ళు మనం పట్టించుకోలేదు, ఏమి చేయలేదు అనుకుని ఉంటే, జస్ట్ లైక్ ర్యాగింగ్ కంటిన్యూ చేస్తే హ్యాపీ డేస్ సినిమా ఎలా రిపీట్ అవుతుందో ఒకసారి చూసుకోండి. మీరు చేయాలంటే విధ్వంసాలు చేయాలి, జస్ట్ ఆయన ర్యాగింగ్ చేస్తే చాలు. తట్టుకోగలరా ఒకసారి ఆలోచించండి. చాలా మౌత్ పీసెస్ సౌండ్గా అయ్యి ఉన్నాయి. ర్యాగింగ్కే తట్టుకోలేని పరిస్థితి ఉంటే జనరల్గా ఆయన ప్రతి మీటింగ్లో దాదాపుగా రిపీట్ చేస్తూ ఉన్నారు, సప్త సముద్రాలు దాటినా సరే లాక్కొచ్చి ఎక్కడున్నా సరే లాక్కొచ్చి వాళ్ళ అంతు చూస్తా ఉన్నట్టు. నేను దానికి లోకేష్ గారు కౌంటర్ ఇచ్చారు కదా, మా నాన్నగారిని 53 రోజులు జైల్లో పెడతాడు, అధికారి అయినా ఎవడైనా సరే నేను వదులుతానా ఈ టర్మ్ అంతా అంటాడు. శబాష్ సార్, ఏం పర్లేదు సార్ కానివ్వండి. ఆల్రెడీ సునీల్కి రికార్డింగ్ డ్యాన్స్ అవుతుంది, చూస్తున్నాం. నెక్స్ట్ ప్రవీణ్ ఉన్నారు, ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్ అతనికి ఉంటుంది. వీళ్ళందరినీ ఏం చేస్తారు, సిఐడి ఆఫీసర్, వీళ్ళందరినీ గౌరవ పెట్టండి, అడవాడి చేయండి, ఏం కాదు. టైం కాలచక్రం ఆగదు కదా, తిరుగుతుంది. నీవు నేర్పిన విద్యే నేరజాక్ష అన్న పదం మీ ఒక్కరికి కదా, వాళ్ళకి తెలుస్తుంది కదా. అంతే కదా. అంతే. నేను ఒక్కో చోట ఒక్క రకమైన కామెంట్లు చేస్తున్నాను సార్. మా అమ్మగారిని తిడితే ఊరుకుంటామా, వాళ్ళందరినీ బండగేసి కొట్టేస్తా ఉన్నట్టు కామెంట్లు, లేదంటే మా నాన్నగారిని జైల్లో పెడితే ఊరుకుంటామంటే, నాన్నగారిని ఉత్తినే జైల్లో పెడితే ఎవరు ఊరుకోకూడదు, ఎవరు ఊరుకోరు. అందుకే సార్ మీరు చిన్నపిల్లలని ఎందుకంటారంటే, ఒకసారి రామారావు గారి పాత ఇంటర్వ్యూలు కనుక ఒకసారి చూస్తే, రామారావు గారు 2వ పెళ్లి చేసుకుంటే మొత్తం అందరు తిరబడిపోయి సాగు కూడా చెవులు మూసారు కదా ఆయన్ని. మరి ఇదే హరికృష్ణ ఆల్రెడీ అప్పటికే పెళ్లి చేసుకున్నాడు కదా, 2వ పేరుకి కొడుకున్నప్పుడు ఈయనే కదా రామారావు గారి పేరు పెట్టినాడు. అంటే కుటుంబంలో ఏమైనా శ్రీరామచంద్రుడు పరిపాలన టైప్లో ఉంటే మాట్లాడక్కర్లేదు, ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్ దాన్ని జస్టిఫై చేస్తుంటే. ఆ రోజు రామారావు గారికి అంత ఇది జరిగిపోయినప్పుడు ఇవాళ పవన్ కళ్యాణ్ గారి విషయంలో అయితే మీరు రామారావు గారి కన్నా ఇంకా దీనికైతే ఆలోచించాలి కదా. కానీ ఇక్కడ మీకు అపర భగీరథులు అయిపోయి శంకలు ఎత్తుకుని తిరుగుతుంటారు కదా. మరి సిద్ధాంతంలో వేరియేషన్ ఎందుకు ఉంది? అధికారమే పరమావధి. ఇది ఒప్పుకోమనండి. అధికారం కోసం నో కాంప్రమైజ్ బోర్డు మాకు మెల్ల ఉంటుందని చెప్తే మేము అర్థం చేసుకోం, ఆల్రెడీ మాకు తెలుసు. ఇంకోసారి కన్ఫర్మ్డ్గా డంకపలస్ అంటారు చూడండి, స్టాంప్ వేసినవరా అంటారు. ఈసారి స్టాంప్ పడిపోయి ఉంది. ఎందుకంటే 3 ఇన్స్టెన్సెస్ నీకు చెప్తున్నాను. ఒకటి లక్ష్మీపార్వతి గారి విషయం అయితే రామారావు గారు 2వ మ్యారేజ్ అఫీషియల్గా చేసుకుని యాక్సెప్ట్ చేయలేదు. దీనికన్నా ముందు ఆ ఫ్యామిలీలో హరికృష్ణ గారికి 2వ భార్య జూనియర్ ఎన్టీఆర్. ఇది రామారావు గారి సమక్షంలో రామారావు గారి పేరు నామకరణం చేశారని వాళ్ళే చెప్పారు, యాక్సెప్టెడ్. 3వది నిజంగా రామారావు గారు లాంటి ప్రతి చర్య మీకు నచ్చది, శ్రీరామచంద్రుడు అంశ అంటే 2 things ఆర్ హ్యాపెండ్ ఇన్ యువర్ ఫ్యామిలీ ఇట్ సెల్ఫ్. 3rd thing, పవన్ కళ్యాణ్ గారిని మీరు యాక్సెప్ట్ చేయండి. దెన్ అంటే మీకు అనుగుణంగా చరిత్రలు వహించిన వాళ్ళందరూ ఇష్టం. అంటే ఉదాహరణకి పవన్ కళ్యాణ్ గారు అంటే పంచ ప్రాణాలు మీకు, రామారావు గారు అన్నా హరికృష్ణ అన్నా అసహ్యం. ఇది ఒప్పుకోండి అని అంటారు కదంటారా. అది అంటే మీకు నచ్చని దానికి ఎవరినైనా మీరు సైకిల్ కింద తయారు చేయగలుగుతారు. అది రామారావు గారికైనా దిక్కు లేదు, రామారావు గారి కుటుంబంకైనా సరే. బట్ మీకు ఇష్టమైతే ఇంగువతో సమానం. ఆ ఇంగువ పవన్ కళ్యాణ్ అయినా సరే, ఇంగువ మంచి వాసన అండి, సాంబార్లో వేస్తే టేస్ట్ అండి,
తమిళియన్స్ అందరూ అదే ఇలా మరీ నాకి మరీ తాగుతారు సార్ అని ఈ ప్రవచనాలు ఉంటాయి. ఇది ఒక్కసారి ఆలోచించుకోండి. సార్ ఇది ప్రజలు గ్రహించగలిగితే సార్. రామారావు గారు చేసినా హరికృష్ణ చేసినా వీళ్ళకి నచ్చదు, అర్థమవుతుందా? కానీ పవన్ కళ్యాణ్ గారికి నేను ఇప్పుడు పర్సనల్ విషయాలు మాట్లాడలే, కానీ ఇంక ఈ 15 ఏళ్ళు శాశ్వతం ఈ ఎనాలిసిస్లో చెప్పాల్సి వస్తుంది. దట్ ఈస్ దర్ పర్సనల్ లైఫ్ అండ్ పర్సనల్ డెసిషన్స్. ఆ పర్సనల్ లైఫ్ డెసిషన్స్ని మీకు నచ్చితే కన్విన్సింగ్గా, నచ్చకపోతే అంతు చూసేలే. ఇందాక లేదు అన్నారు కదా, లోకేష్ గారు అమ్మగారిని మాట్లాడిన దానికి అన్నప్పుడు మరి జూనియర్ ఎన్టీఆర్ గారు అమ్మ గురించి మాట్లాడినప్పుడు కూడా అదే ప్రతిస్పందన మీ దగ్గర నుంచి రావాలి కదా. అప్పుడు తల్లి అన్నది ఇలా బెంచ్ మార్క్ ఈక్వలైజేషన్ ఉంటుంది. అది లేనప్పుడు మళ్ళీ స్వార్థం అనేది అండర్లైన్ చేసుకోండి. అందుకని నీకు వెళ్ళేది అది కూడా అధికారం కోసం. ప్రతివాడికి స్వార్థం ఉంటుంది, కానీ అధికారం కోసం స్వార్థం అన్నది ఉంటుంది చూడండి, అది ఇన్హెరెంట్. అది అర్థం చేసుకోండి. కానీ మరో పక్క చూస్తే యూరియా గురించి ఒక పక్క వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ప్రెస్ మీట్ పెడుతూ మొన్న ఆయన కొన్ని కామెంట్లు చేశారు. ఆయన ఎందుకు పెట్టారు? లోకేష్ గారు వెళ్ళి మాట్లాడొచ్చారు కదా. ఢిల్లీకి వెళ్ళి లోకేష్ గారు యూరియా వేసారడానికి వెళ్ళారు. అదేనండి, లోకేష్ గారు వెళ్ళినప్పుడు ఈయన ఎందుకు మళ్ళీ సొంత పెత్తనాలు ఎలగబెట్టారు అన్నది నా ప్రశ్న. ఎవరు కరెక్ట్గా చెప్పండి, అచ్చెన్నాయుడు గారు మాట్లాడింది రైటా లేకపోతే లోకేష్ గారు చేసింది రైటా? ఇద్దరులో ఎవరు మంత్రులు నాకు చెప్పండి. అది నమ్మకండి సార్, ఇది వెరీ సీరియస్. సరే సార్, అది వాళ్ళ విజ్ఞప్తి కదా, ఎవరు మంత్రి ఎవరు ఏం చేస్తారు, ఎవరి పని ఎవరు చేస్తున్నారు. ఇప్పుడు దానికి సజ్జల మీద పడి ఎందుకు ఏడిచారు? సకల శాఖ మంత్రి అండి అని. మంత్రి కానివాడికి మంత్రి హోదా ఇస్తారు, మంత్రి ఉన్నవాడిని వాడరు. అంటే ఇంటి చెట్టు వైద్యంకి పనికిరాదనా? అచ్చెన్నాయుడు గారికి మనోభావాలు ఉండవా? నేనైతే నువ్వు వెళ్తున్నావు అంటే నువ్వే నన్ను అడగకుండా నువ్వెందుకు వెళ్ళావు? అందుకే కదా యూరియా ఎంత సప్లై చేయాలి ఎంత అన్నది అవగాహన లేకుండా యూరియా కొరత ఎవరి వల్ల వచ్చింది. వ్యవసాయ శాఖ మంత్రి అంటే కనీసం డేటా ఉంటుంది. రే అగ్రికల్చర్ సెక్రటరీలో ఉన్న పిలిచారు, బాబు మనకు ఎంత కావాలరా ఏంద్ర లెక్కని. లేక తగుదనమ్మా నేను ఢిల్లీలో ఉన్న కాబట్టి అన్ని పనులు నేనే చోట్ల పెట్టుకొస్తానని వెళ్తే అంతే కదా, రాష్ట్రానికి కష్టం వస్తుంది. కష్టం రాష్ట్రానికి. యూరియా లేక రైతులు వెతలు తీర్చలేదు. మాకు యూరియా అక్కర్లే డబ్బులు ఇచ్చేయండి అంటే అది ఇంకొక అప్లికేషన్. యూరియా అక్కర్లే డబ్బులు ఇచ్చింది అన్నదెవరు? ఇది కూడా ప్రజలు చర్చించుకోవాలి. అప్పుడు అన్ని విషయాలు బయటకు వస్తాయి. ఓకే, కానీ అచ్చెన్నాయుడు గారు చేసిన కామెంట్లు క్యూలో నుంచి ఉంటే తప్పేంటి అనేటువంటి కామెంట్లు చేస్తున్నారు ఆయన. ఆ క్యూలో నుంచి కూడా మరి వ్యవసాయం ఎవరు చేస్తారు సార్? లేదు దున్నికైనా ట్రాక్టర్లు అవన్నీ ఫ్రీగా గవర్నమెంట్ సబ్సిడీ రేట్లతోనో లేకపోతే ఫ్రీగానో ట్రాక్టర్లతో మేము దున్నిస్తాం, మీరు యూరియా తెచ్చి జల్లు కూడా మిగిలిన పని అంతా. యూరియా అక్కర్లేదనే పరిభాషలో ఉన్న మీరు యూరియా లైన్లో నిలబడాలి అనే కష్టాలను కూడా మీకు తృణప్రాయంగా తీసి పడేస్తున్నారంటే ఆలోచించుకోమనండి. యూరియాకి లైన్లో నిలబడే కష్టం ఎవరి వల్ల వచ్చింది? మీ ప్రభుత్వం వల్ల వచ్చింది. ఈ గతంలో జరిగిందా? ఇది జరిగితే చెప్పండి సార్. ఇది ఎవ్రీ ఇయర్ జరిగేదే కదా, దీనికి ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్. ఇది అసలే మంచి ప్రభుత్వం అని చెప్పండి. అది కూడా చెప్తే ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్ కాదు తెలుస్తుంది. అసలు వీళ్ళు ముగ్గురు చేసేటువంటి కామెంట్లకి ఎక్కడ ఒకదానికి పొంతం లేకుండా చేస్తూ పోతున్నారు సార్. లోకేష్ గారు మాట్లాడింది డిఫరెంట్, ఆయన యూరియా కావాలా డబ్బులు కావాలా ఏది కావాలి ఏదైతే బెటర్ అనేది సరే అది ఆయన విజ్ఞప్తి వెళ్ళేద్దాం. అచ్చెన్నాయుడు గారి పోయేమో కిలో నుంచి ఉంటే తప్పేంటి అనేటువంటి ఆయన కామెంట్లు ఎన్ని రోజుల నుంచి అలాగా ఆయన చేసిన కామెంట్లు ఆయనకే వదిలేద్దాం. చంద్రబాబు నాయుడు గారేమో అసలు ఎక్కడా కొరత లేదు, ఆ జిల్లాకి ఇంత ఇచ్చాము ఈ జిల్లాకి ఇంత ఇచ్చాము, ఎవడన్నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సోషల్ మీడియా ఉందని చెప్పి రెచ్చిపోతే కబద్దార్ జాగ్రత్త చూస్తూ ఉంటాం అనుకుంటున్నారా? చెప్పమన్నాడు సార్. ఇంకెందుకు ప్రజాస్వామ్యం వెళ్ళి ఒకడు మన బహిష్కరించేస్తాను తపేల స్థానంలో. అలాగే వీళ్ళు చంపమనండి. ఏముంది? ఈ యూరియా కొరత ఉంది కింద ఒక వీడియో ఉంది చూపిస్తాను మీకు, అది ఇస్తాను ప్లే చేయండి వెనక. అట్లా చేస్తే యూరియా కొరత అచ్చెన్నాయుడు గారు చెప్పింది రైటో రాంగో అక్కడికక్కడే సమాధానం ప్రశ్న మనకు వస్తుంది. మనం వేరేగా ఎత్తుక్కోక్కర్లే. సో ఇవన్నీ మనం గమనిస్తూ కూడా మనం ఎలా పడితే అలాగా యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్టెన్స్ ఉంది అంటే ఇట్స్ యువర్ కాల్. అధికారంలో మీరు ఉన్నారు కాబట్టి ఏదో సామెత ఉంటుంది కదా, పళ్ళున్న చెట్టుకే దెబ్బలు పడతాయని. నిజంగా మీరు యూరియా కొరత ఉందో లేదో మొన్న దాచేపల్లిలో జరిగిన తెలంగాణకి తరలిస్తున్న వ్యాన్లో దొరికినప్పుడు ప్రత్యక్షంగా ఎంతమంది మీకు పార్టీకి సంబంధించిన వాళ్ళు మీ కూటమికి సంబంధించిన వాళ్ళు దాన్ని అన్యాక్రాంతం చేసి ఎలా అమ్ముతున్నారో సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ చాలామంది ప్రూవ్ చేసి ఉన్నాయి. ఒకసారి చూసుకుని మాట్లాడండి, ఏముంది తప్పే ఉంది దాంట్లో. పొరపాట్లు జరగకుండా ఏ గవర్నమెంట్లోనే ఉండవు, కానీ ఎంత తీవ్ర పరిస్థితుల్లో కూడా ఇంకా అడ్డదారుల్లో తరలిస్తున్నవి అవన్నీ సోదరులుగా ఉన్నాయి. వాటి గురించే కదా ప్రజల యొక్క ఆక్రందన తపన. మొన్నటికి మొన్న చూస్తే కుప్పం వెళ్ళారు. కుప్పం వెళ్ళినప్పుడు అసలు అక్కడ మీకు వరే వద్దని చెప్పాను, నేను వ్యవసాయం వద్దని చెప్పాను, అయినా కూడా మీరు వెళ్ళలేదు, అప్పట్లో నేను చెప్పాను అనేటువంటి కామెంట్ చేశారు. అసలు ఇంతకీ కుప్పంలో చూసినటువంటి పరిస్థితి చూస్తే సార్ మొన్న అక్కడికి వెళ్ళి
జలహారతి ఇచ్చి వచ్చారు కదా, జలహారతి ఇచ్చిన రోజే కాలువలో నీళ్ళు వచ్చినాయంట, తెల్లారిపడి కాలువలో నీళ్ళు వెళ్ళిపోయినాయంట. అంతే కదా మరి. దాని ముందు నేను మొన్న విశ్లేషణలో కూడా చెప్పాను, ఎన్ని రిజర్వాయర్లు కట్టాలా, ఎన్ని మదనపల్లి ఎన్ని కొండలు దొల్చాలి, ఇట్లన్నిటి సారాంశంలో అక్కడ నీళ్లు రావాలి. టైల్ పాయింట్ అంటారు దాన్ని. ఆ టైల్ పాయింట్కి నీళ్ళు వచ్చేస్తాయి అన్న భ్రమంలో ఉండండి. ఉండవలసిన వాళ్ళు ఉంటే ఎవరికి రావాలో ఎవరు చూస్తారో ప్రజలైతే గ్రహిస్తారు. ఇంచేత మీరు ఆరత పెట్టినంత మాత్రం నీళ్ళు ఆ రోజు వస్తాయో, ఇలా జగన్మోహన్ రెడ్డి అయితే ట్రాక్టర్తో నీళ్ళు వేయించాడు, ఇవన్నీ మీకే చెల్తాయి సార్. మీరైతే అపర భగీరథుల్లో అక్కడి నుంచి పైనుంచి శివుడి దగ్గర నుంచే దారాలు తీసుకొచ్చారంటే అది వేరే కథ. కానీ ఎక్కడికక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా కావచ్చు, లేదంటే వాళ్ళ నేతలు కావచ్చు, ఒక పక్క రైతులు కావచ్చు, ఒక పక్క ప్రజలు కావచ్చు, పడుతున్నటువంటి కష్టాలు బయటపెడుతూ ఉంటే సీఎం గారే కూర్చొని ఇక్కడ మీకు ఒకటి చెప్తున్నాను సార్, ఈ రైతులందరికీ మార్క్ఫెడ్ త్రూగా రైతులందరికీ యూరియా ఇచ్చామని అచ్చెన్నాయుడు గారు చెప్పారు. మరి అచ్చెన్నాయుడు గారు చెప్తే మార్క్ఫెడ్ త్రూగా ఇస్తే ఈ జనాలు, ఈ తెప్పలు, ఈ లైను ఎందుకు సార్ ఎంత ఘోరాతి ఘోరంగా ఎంత లైన్లు ఉంటాయి సార్? ఇది ఒకసారి ఏంటి సార్, మార్క్ఫెడ్ త్రూగా ఇచ్చినందుకు ధన్యవాదాలు, కానీ లైన్లో ఉండడం తప్పు ఏంటి, లైన్లో ఎందుకున్నారు, పడిగాపులు కాస్తుంటే నిజమే గట్టి చెట్టు తీసుకురా అని అన్నట్టు సులువు కాదు కదా. నీకంటే అసిస్టెంట్ ఉంటే గట్టి చెట్టు తెచ్చిస్తారు సార్. మరి వాళ్ళకి గట్టి చట్నీ లేటి యూరియా కావాలంటే లైన్లో నిలబడాల్సి వస్తుంది. మరి వాళ్ళ సంగతే కదా మీకు చెప్పుకునేది, మీరే కదా వ్యవసాయ శాఖ మంత్రి. నిన్నటి వరకు కాకాని గారి మీద పడి ఏడ్చారు, ఆయన ప్రశాంతంగా చేసి పెట్టారు. పోనీ ఎక్కడన్నా ఎవరన్నా ఒక రైతు వచ్చి క్యూలో నిలబడ్డ పరిస్థితి కనిపించిందా గత 5 సంవత్సరాల్లో? ఏది మాట్లాడినా గత 5 సంవత్సరాలతో పోల్చి మాట్లాడుతూ ఉంటారు కదా. మరి మాట చెప్పండి సార్, మరి చర్చిద్దాం దాని మీద, ఏం తప్పే ఉంది. గత 5 సంవత్సరాలు ఇలాంటి క్యూలు మీది సోషల్ మీడియా చాలా పవర్ఫుల్ కదా మీదే. అంతే కదా. మా కోటర్కి డబ్బులు ఇస్తారు, రోజు మందు తాగేస్తామంటారు, సిగరెట్కి కూడా కొత్తగా సబ్సిడీ ఇచ్చినట్టు ఇచ్చారు మాకు. పిలిపిత్తిరి బొడ్డలను పెట్టుకొని మాకు సోషల్ మీడియా నడిపించి మమ్మల్ని తిట్టిస్తారు కదా. దాంట్లోంచి ఒక 10 వీడియోలు తీయించండి సార్. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ 5 సంవత్సరాలు యూరియాకి రైతుల వెతలు ఇలాగే ఉండేవి. కంపారిజన్ 2021, 22, 23, 24 మాది వచ్చిన కొత్తల్లో కూడా మాకు ఈ కష్టం రాదంటే, ఇప్పుడు ఈ కష్టాన్ని మేము తక్కువ చేసాము, రైతులు ఇంకా ఎక్కువ ఇస్తున్నాము, ఇంకా జరుగుతున్నాయి, జరిగే ప్రాసెస్ లో తగ్గిపోతుందని చూపించినా బెటరే కదా. అదే అలాంటివి ఏమీ లేకుండా కిలోమీటర్లు పొడుగుతా రైతులు కిలో నిలబడి ఇబ్బందులు పడుతుంటాయి. రిక్వైర్మెంట్ ఎంత, మీరు ఇంటింటి పెట్టింది ఎంత ఒకసారి చూసుకోండి సార్. నాకు తెలిసి తెలంగాణలో 9 లక్షల టన్నులు పైచిలుక యూరియా రిక్వైర్మెంట్ ఉంది, మెట్రిక్ టన్నులు ఎంతో. సేమ్ ఆంధ్రప్రదేశ్ కూడా ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది, అక్కడ ఎక్కువ ప్యాడీ కదా. ఇక్కడ కూడా మంచి ఆయకట్టు సాగు వచ్చింది సార్. అలా ఉండవల్లి గారు హెలికాప్టర్ కథలు కాదు కదా. సో దాని తదనంతర పరిణామంలో ప్రభుత్వ బాధ్యత ఎప్పుడు వేసంగిలోనూ అట్లను మనకి 2 పంటలు ఉంటాయి. ఏది ఖరీఫ్, రబీ. ఖరీఫ్ అని అంచనా వేస్తారు, రబీను నేను రైతు వరి వేద్దాను ఇవి కాదు కదా. వ్యవసాయదారుడికి ప్రత్యామ్నాయం చూపించినంత వరకు వాడు ఆల్టర్నేటివ్ ఏంటి? బియ్యం రేట్లు ఏమైనా మార్కెట్లో తక్కువ ఉన్నాయి మనకి, మనం ఎందుకు చేస్తున్నాం, వాళ్ళు ఎందుకు అంత ఇబ్బందులు పడుతున్నారు? సినిమా రేట్లు అయితే టట పెంచేస్తారు కదా జియోలు ఇచ్చి. మరి వాళ్ళ రైతులు రేటు పెంచడానికి మీకెందుకు ఊళ్ళో అట్లయితే బాధ ఎందుకు మీకు వస్తుంది? కొనుక్కునేవాడికి, కొనుక్కునే మనలాంటి వాళ్ళకి మాత్రం పిచ్చ రేట్లు, రైతుకి మాత్రం గిట్టుబాటు ధర కూడా ఉండదు. ఆడు గిట్టుబాటు ధర ఒక ఆయన చంపుకు తినేసింది కాక మళ్ళీ తిరిగి మాల మీద రోపులు జులుములు. ఇది చాలా విడ్డూరంగాను ఆశ్చర్యకరంగాను హాస్యాస్పదంగాను ఉందండి. రైతులే కదా ఏం మాట్లాడరు, ఏమన్నా పడి ఉంటారు అనేటువంటి ఇదేమన్నా. పడి ఉంటారంటే ఓకే సార్, ఎందుకు పడి ఉండాలో చెప్పండి. మీరు గట్టి చెట్టు ఎవరా అంటే టక్కన మీ అసిస్టెంట్ చేసేయడం లేదా? మరి అలాగే అడిగి యూరియా కావాలంటే అడిగి మీరు ఎవడో అసిస్టెంటో లేదా మార్కెట్ వాళ్ళతోనో డైరెక్ట్గా సప్లై ఇవ్వాలి కదా. వాళ్ళు ఎందుకు లైన్లో నిలబడాలా? అసలు మీ బదులు లోకేష్ గారు ఎందుకు వెళ్ళారు సార్ చెప్పండి ప్రజలకి? ఆయనకి తెలియక తక్కువ అడిగాడు అక్కడ యూరియా. అదే మీరు ఎంత వ్యవసాయ శాఖ గురించి అవగాహన ఉంది కూడా మంత్రి కాబట్టి మీరు ఎంత కావాలని అడిగి వచ్చిందరు. ఆ డిస్పారిటీని అడ్రస్ చేయండి. అంతే కదా. ఇటువంటి వాటికి సమాధానాలు ఉండవాలి. 124 రేటు సమాధానం లేకపోతే వెళ్తారు. అదే పవన్ కళ్యాణ్ అడిగితే 21 100% స్ట్రైక్ రేట్. అదే గవర్నమెంట్ అడగండి, ఇది మంచి ప్రభుత్వం రాశారు వెనకతల 164 సమాధానం లేదంట రేటు. వాట్ ఆర్ యూ టాకింగ్? సమాధానాలు కూడా మంచిగా చెప్పించడానికి రెడీగా చేసుకుంటారు. నా దగ్గర వాళ్ళ ప్రశ్నలకి నా దగ్గర సమాధానం. సార్ ఒకసారి వైజాగ్ స్టీల్ ప్లాంట్కి వస్తే సార్, అసలు స్టీల్ ప్లాంట్ దానికి సంబంధిస్తున్నట్టు దాని చుట్టూ జరుగుతున్నటువంటి రాజకీయాలు, అక్కడ మాట్లాడుతున్నటువంటి ఎమ్మెల్యే పల్లం గారు కావచ్చు, లేదంటే ఎంపీ భరత్ గారు కావచ్చు, వాళ్ళు చేస్తున్నటువంటి కామెంట్లు,
వైజాగ్ వరకు పోయి స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కనీసం వాళ్ళ వైపు కూడా తిరిగి చూన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏం సార్ అసలు? ఎంత కాదు కానీ ఒక ద్రాతృత్వం మంచి హృదయం ఉన్న అశోక్ గజపతిరాజు గారు కూడా అలా మాట్లాడడం నాకు చాలా బాధాకరంగా ఉంది. అంటే మంచి పదవి ఇచ్చారు కదా సార్, ఇప్పుడు ఏమన్నా ఆయన రాజ్యాంగబద్ధ పదవులు గవర్నర్ పదవులు ఉన్నాయి, ఆయనకి ఎందుకంటే రాజకీయాలు అసలు ఆయన స్థాయికి ఆయనే తగ్గించుకుంటూ పిచ్చాసుపత్రి చేయాలి దాన్ని. ఏం మాడుతున్నారు సార్ మీరు కూడా? పోనీ ఎవరో రాజకీయాల్లో తొత్తరపాటు ఉన్న వాళ్ళు మాట్లాడారంటే కదా, మీకు స్థాయి ఉంది, మీ మీద మాకు అపారమైన గౌరవం ఉంది. ఎందుకంటే మీ విద్యా సంస్థల్లో చదువుకుని బయటకు వచ్చిన వాళ్ళు, మీరు ఎంతోమందికి తృణప్రాయంగా దాన ధర్మాలు చేసిన వాళ్ళు, మీకన్నా చాలామంది బతికిన వాళ్ళు, మీరు కూడా బతుకు తెరువులు ఇచ్చిన మీరు కూడా ఒక రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని పర్యాటక శాఖ భవనాలని మీరు ఏమీ కాకుండా అపహాస్యం చేయడం మీ స్థాయికి మాత్రం వన్నీ తేటలేదు సార్. రెండోది, ఈ భరత్ అండ్ పల్ల శ్రీనివాసరావు గారు ఇద్దరు స్వార్థానికి ప్రతీకలు అనాలా, లేదంటే అవకాశవాద రాజకీయాలకి తెరలేపుకొని స్వార్థ ప్రయోజనాలకి అధికారం తెచ్చుకోవడానికి వాడుకున్నందుకు కృతజ్ఞతలు సార్. ఏంటి సార్, కార్మిక సంఘాలు అన్నీ అమ్మేసుకున్నారా? వాళ్ళే కాంట్రాక్ట్ లేబర్లకి వాళ్ళకి డబ్బులు తీసుకొని ఉద్యోగాలు ఇచ్చారంటే సంవత్సరంన్నర బట్టి వాళ్ళు ఎందుకు ఉద్యమం చేస్తారు సార్? మీరు చెప్తున్న దేనికైనా సింక్ అయ్యేదా? మీరు ఎప్పుడైతే వాళ్ళకి సంఘీభావాలు ఇచ్చి మా టాప్ ప్రయారిటీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ అన్న దగ్గర మీరు నిరాహార దీక్షలతో పల్లా శ్రీనివాసరావు గారు మొదలెట్టిన తర్వాత, మీకు వైజాగ్లో భరత్ గారికి గెలిపించిన తర్వాత మాట్లాడుతున్న మాటలు ఏంటి? వాళ్ళని కార్మిక సంఘాలను అదే రావద్దు, మీతో నేను మాట్లాడినాను గసిరి పంపించేస్తారా? ఏం సార్ ఇది? అసలు మన ప్రజాస్వామ్యంలో ఉన్నావా? అసలు మీరు కార్మిక సంఘాల్లో ఒక ఉదాహరణకి ఏ వ్యవస్థలోనో ఒక 2-3 పనికిమాల లెవెల్లో ఉంటారు, వాళ్ళని ఐడెంటిఫై చేయండి, ఎక్స్ప్లోర్ చేయండి. అది వదిలేసి మొత్తం వ్యవస్థని ఏకంగా వ్యవస్థను పణంగా పెట్టి దేశంలో మీ కూటమికి పణాన్ని పెట్టేస్తుంటే మీ స్వార్థాన్ని జస్టిఫై చేసుకుంటారు అధికారం కోసం మీరు వచ్చి. ఏం సార్ ఇది? ఇప్పటికి ఆ దేంట్లో ఉన్న ఆర్కార్డుల నిర్వాసితులకి ఇప్పటికి దిక్కులేదు, మీరేమో ఏది పడితే అది మాడతో అవ్వాలో ఏడవాలో కూడా అర్థం కావట్లేదు సార్. మళ్ళీ వాళ్ళ స్థాయిలకి ప్రజలు గ్రహించుకోండి. ఇలాంటివన్నిట్లోనూ ఏంటంటే, ఒకటి చూడండి, శాదస్తం ఒకటి చెప్తే ఏంటో కొడితే ఏడుస్తాడని ఒక సామెత ఉంటుంది. అలాగే వైజాగ్ ప్రజల్ని ఏమన్నా నాకు అర్థం కావట్లేదు. ఒక పక్క 5 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం ఉన్న దాంట్లో విశాఖ స్టీల్ ప్లాంట్కి ప్రైవేటీకరణకు పునాదులు పెడితే 5 సంవత్సరాలు ఈ గవర్నమెంట్లో అసలు కనీసం ఒక అడుగు ముందు పడింది కొట్టొచ్చినట్టు కనబడుతూ, ముఖ్యమంత్రి హోదాలో ప్రధానమంత్రి గారిని మీ సమక్షంలో నిలదీసి అడిగినప్పుడు పైపచ్చి మీకు చెవులో గురువు తీసి మరీ చెప్పాడు ఆయన, ఇది కూటమి ప్రభుత్వం వస్తే దీన్ని ఖచ్చితంగా అమ్మేస్తారని. మనం దురాశ దుఃఖానికి చేటు అలా బంగారు బాతుగుడ్డు కథలని చదువుకుని కూడా అదే పని చేస్తే ఏమన్నా వాళ్ళని? లక్షలాది కార్మికులు ప్రత్యక్షంగా పరోక్షంగా బతుకుతున్న ఆ వ్యవస్థని ఏమీ కాకుండా దాన్ని భ్రష్టు పెట్టించేస్తుంటే, ఒకడేమో ప్రైవేట్ చేసిన నష్టమే లేదంటాడు. ఏంటి సార్ ప్రైవేట్ చేస్తే నష్టం లేదంటే? కేంద్ర ప్రభుత్వంని అంత రోజు అమృతరావు గారు లాంటి మహానుభావులు అందరూ ప్రాణత్యాగాలు చేసి ఎందుకు సార్ వేలాది మంది పోరాటాలతో దాన్ని సాధించుకోవడం? ప్రభుత్వాన్ని కూడా గెలిస్తే దాన్ని కూడా ప్రైవేట్ ప్రకారం చేసేయండి, ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయండి, ప్రభుత్వం ఇచ్చేస్తారు, కాంట్రాక్ట్ లేబర్కి ఇచ్చినట్టు ఇస్తారు. అలాంటి వాళ్ళు అలాంటి తెలియని వాళ్ళు బీజేపీ వాళ్ళని ఇంకోసారి గెలిపిస్తే చేసి పని అదే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వాళ్ళారు చూడండి, ఉపేంద్ర గారి సినిమా ఉంటుంది కన్నడోడు, అమ్మీన్ రా దొరికినట్టు అమ్మీన్ రా అన్న టైప్ వాళ్ళు. ఆ సినిమాలు చూసి నవ్వుకుంటాం కానీ కొన్నిట్లయితే వాస్తవాలు ఈ ప్రిడిక్షన్, అది విజన్ 2020 అంటే ఉపేందర్ అది. నువ్వే సీఎం అంటే చెప్పాడు, అది విజనరీ అంటే. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇవన్నీ ప్రసాద్ గారితో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మేడం.